లైవ్ అన్న ఇదే కొంచెం వారం ఈ సైడ్ పోయే వాళ్ళు వెనకాల వస్తే నేనేం వెనకాల చూస్తాను. ఒక్క నిమిషం ఓకే వీడియో గారి కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నకిలీ మధ్య
ప్రజల ప్రాణాలు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పట్టుబడి పరిస్థితి ఉంది. కేసులు ఉన్న ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద మద్యం కేసులు ఇరికించి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఎలా? ఈరోజు ఒక చిత్తూరు జిల్లాకే ఇది పరిమితం కాదు. చిత్తూరు జిల్లాలో నుంచి రాష్ట్రం మొత్తం మీద స్పీడ్ పరిశ్రమ వ్యవస్థగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం సరఫరా చేయబడతా ఉంది. 16 మాసాలుగా కూడా ఈ కల్తీ మద్యం అనేది బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్ లో పెట్టుకునేసి ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్లకు బెల్ట్ షాపులు ఇచ్చి విచ్చలవిడిగా నకిలీ మద్యాన్ని ఈరోజు సరఫరా చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరినైతే ఈరోజు తెలుగుదేశం నాయకులు ఈ కుటీర పరిశ్రమలు నడుపుతూ బెల్ట్ షాపులు నడుపుతున్నారో వాళ్ళందరినీ కూడా సిబిఐ ఎంక్వైరీ వేసి సిట్టు ద్వారా కాకుండా పారదర్శకంగా విచారణ చేసి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కల్తీ సారా మద్యం తాగి అనేక మంది పేదలు ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా గుర్తించి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు విదేశీ కూడా వాళ్ళందరికీ కూడా అందించాలని మేము మీడియా తరఫున వాళ్ళు కోరుకుంటున్నాం, ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మనం చూస్తున్న ఈ నకిలీ మద్యానికి సంబంధించి అనేక చోట్ల వెలువచ్చి ఎవరైతే ఇది తయారు చేసిన వాళ్ళని కొందరిని ఈ కేసులో నమోదు చేయడం, కావాల్సిన వారిని పక్కన తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతుంది. తిట్టినప్పుడే ఏముంటుంది, వాళ్ళకి అనుకూలమైన ఆఫీసర్లు ఉంటారు. ఎవరిని కావాలంటే వాళ్ళు నిలిపిస్తారు, ఎవరిని కావాలంటే వాళ్ళు వదిలిపెడతారు. కాబట్టి దాని గురించే మేమంటే ఎవరైతే దీనికి మూలాలు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి పూర్తిగా సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా దీన్ని పారదర్శకంగా విచారించి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కూడా మేము తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎన్నికల్లో హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పిన నాణ్యమైన మందు అందిస్తాం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే ఒక చోట నకిలీ మద్యం ఒక చిన్న పరిశ్రమలాగా పెట్టి అక్కడే తయారు చేసుకుని ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. దీనికి సంబంధించి ఎలా మీద మీ పార్టీ వైఖరి ఎలా ఉంది? నాణ్యమైన మద్యం 39 రూపాయలకే ఇస్తూ ఉన్నారు. దీన్నే కాకండి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి బెల్ట్ షాపుల ద్వారా అయితే సులభతరం అవుతుంది కాబట్టి ఈ డూప్లికేట్ లిక్కర్ తయారు చేయడం, స్పిరిట్ దానికి రెగ్యులేట్ స్పిరిట్ను కలర్ కలిపేసి అనేక మంది పేదల ప్రాణాలు కోల్పోవడానికి ఈ రోజు దోహదపడింది వాళ్ళందరికీ. అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాన్ని కూడా వాళ్ళ సొంత దోపిడీ నింపుకోవడానికి కూడా ఈ 16 నెలలు పూర్తిగా ప్రభుత్వం మద్యం మీద మొత్తం ఒక 5,000 నుంచి 6,000 కోట్లు ఈ 16 నెలల్లోనే దోచుకున్నారు. కాబట్టి దీన్ని సిట్టుకి ఇస్తే పారదర్శకంగా జరగదు అనేది కూడా మేము తెలియజేస్తున్నాం. దీన్ని పూర్తిగా సిబిఐకి ఇచ్చి లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేపట్టి దీనికి ఎంత మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందో వాటన్నిటిని కూడా ప్రభుత్వం రికవర్ చేసిన బాధ్యత ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే మీ పార్టీ వైఖరి అయినా భవిష్యత్తులో మా పార్టీ కార్యకర్తల నాయకులు కాదు, ప్రజలే దీని మీద పూర్తిగా తిరుగుబాటు చేసి ఒక ఉద్యమ కార్యాచరణ చేయడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, 99 రూపాయల మద్యం తాగండి అనే విధంగా ప్రచారం చేస్తున్నారంటే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, మేధావులు అన్ని కూడా వాళ్ళందరూ కూడా అర్థం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ర్యాలీలు నకిలీ
రాజ్యానికి సంబంధించి శిక్ష విధానం లాభం లేదు. దీనికి న్యాయం చేస్తుంది. రాష్ట్రపతి గారు